ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ వెంకట శివకృష్ణ, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అమరా హాస్పిటల్, తిరుపతి. ఈరోజు మనం గుండె జబ్బుల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నామండి. సో హార్ట్ డిసీజ్ అనేది మేజర్ కిల్లర్. ప్రపంచవ్యాప్తంగా చాలామంది గుండె జబ్బుల బారిన పడి చనిపోతున్నారు. ఈ సెప్టెంబర్ 29వ తారీఖు మనం వరల్డ్ హార్ట్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే గుండె జబ్బుల మీద అవగాహన కోసము, గుండె జబ్బుల బారిన పడకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసము, గుండె జబ్బుల నుంచి ఎలా మనం కాపాడుకోవాలో తెలుసుకోవడం కోసము ఎవ్రీ ఇయర్ 29 సెప్టెంబర్ వరల్డ్ హార్ట్ డే జరుపుకుంటాం. ఈ సంవత్సరం వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29న మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం మన థీమ్ డోంట్ మిస్ ఏ బీట్. గుండె ఆరోగ్యం కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. సో హార్ట్ మన బాడీలో ఒక వైటల్ ఆర్గాన్, నిరంతరం కష్టపడే ఒక అవయవం. 24/7 మన బాడీలో ఏదైనా ఒక ఆర్గాన్ పనిచేస్తుంది అంటే అది గుండె మాత్రమే. సో మనము స్లీపింగ్ టైంలో బ్రెయిన్ రెస్ట్ తీసుకుంటుంది, బాడీ రెస్ట్ తీసుకుంటుంది, కండరాలు, బోన్స్ రెస్ట్ తీసుకుంటాయి, అంత బాడీ మొత్తం రెస్ట్ తీసుకుంటుంది. అయినప్పటికీ గుండెకి రెస్ట్ లేదు, అంటే దానికి విరామం లేదు. విరామం లేకుండా పనిచేసే ఏకైక అవయవం హార్ట్ మాత్రమే. సో అలాంటి ఇంపార్టెంట్ అవయవమైన హార్ట్ని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. సో హార్ట్ హెల్త్ని మనం కాపాడుకోవాలంటే ఒక మంచి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి. సో వాట్ ఈజ్ గుడ్ లైఫ్ స్టైల్ అంటే, మంచి లైఫ్ స్టైల్ అంటే ఏంటి? బేసిక్గా కొన్ని సూత్రాలు, ఇవన్నీ అందరూ మనం కామన్గా మనం మాట్లాడుకునేటివే, అందరూ మనకు చెప్పేదే. ఏం చెప్తాం? మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలని చెప్తాం. ఆకుకూరలు, కాయగూరలు, పళ్ళు బాగా తీసుకోవాలని చెప్తాం. ఫ్యాట్ ఎక్కువ ఉండే ఫుడ్ అవాయిడ్ చేయాలని చెప్తాం. డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేయాలని చెప్తాం. స్మోకింగ్, ఆల్కహాల్కి దూరంగా ఉండాలని చెప్తాం. దీంతోపాటు ప్రతిరోజు ఒక అరగంట విగరస్ టు మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. ఇది నేను కార్డియాలజిస్ట్గా కాదు, అందరూ చెప్పేదే. అయినా కూడా మనము పాటించిన విషయం కూడా ఇదే అనమాట. ఇవన్నీ చేస్తే గుండె ఆరోగ్యం మనం కాపాడుకోవచ్చు. అయినా కూడా మనం ఎంతమంది చేస్తున్నాం? చాలామంది చేయట్లేదు. చాలామందికి చాలా రీజన్స్ ఉంటాయి. అంటే నేను ఆఫీస్ వర్క్లో బిజీ ఉన్నానో, నాకు టైం దొరకట్లేదనో, నాకు పొద్దున్న లేవడానికి బద్ధకంగా ఉందనో, ఇలా ఏదో ఒక సాకు పెట్టి మనము ఎక్సర్సైజ్ చేయడం మానేస్తున్నాం. ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో అజాగ్రత్తగా ఉంటున్నాం. సో ఇప్పుడు జొమాటో, స్విగ్గీ వచ్చిన తర్వాత ఇంట్లో వండుకోవడమే మానేసినాం. సో ప్రతిదీ ఆర్డర్ చేస్తాం, డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటాం. ఇంత చేసి ఎక్సర్సైజ్ లేకుండా గడుపుతున్నాం. ఇవన్నీ కూడా హార్ట్ హెల్త్ని దెబ్బతీస్తాయి, గుండెపోటుకి కారణం అవుతాయి. సో మనకు అన్నీ తెలిసిన విషయాలే అయినా కూడా దాన్ని ఆచరణలో పెట్టడం మనం లోపం ఉందన్నమాట. దాన్ని మనం వదిలేద్దాం. హార్ట్ని, హెల్త్ని కాపాడుకోవడానికి ఏదైతే చేయాలో, వ్యాయామం కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, ఆల్కహాల్కి, స్మోకింగ్కి దూరంగా ఉండడం కావచ్చు, ఇవన్నీ చేసి గుండెని కాపాడుకుందాం. సో మనం అనుకుంటాము, సో మనం టెన్షన్ పడినప్పుడు హార్ట్ అటాక్ వస్తుందా, స్ట్రెస్లో ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వస్తుందా అని. సో చాలా మనం టీవీల్లో, పేపర్లో చదువుతూ ఉంటాం. సో జిమ్ చేస్తా గుండెపోటుకు గురైనారనో, ఏదో హఠాత్తుగా ఏదైనా ఒక బ్యాడ్ న్యూస్ విని గుండెపోటుతో ప్రాణం వదిలేశారనో, ఇలా చాలా సందర్భాల్లో మనము వింటుంటాం, చూస్తుంటాం. నిజానికి మానసికమైన ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి ఖచ్చితంగా గుండెపోటుకి దారితీయచ్చు, గుండె లయతప్పడానికి కారణం కావచ్చు. సో ఎస్పెషల్లీ ఎవరైతే వల్నరబుల్ ఉంటారో, అంటే ఎవరికైతే గుండె జబ్బులు రిస్క్ ఉంటుందో, ఎవరికైతే గుండె జబ్బులకు మోర్ ప్రోన్ ఉంటారో, అలాంటి వాళ్ళు మానసికమైన ఒత్తిడికి లోనైనప్పుడు, అంటే మానసికమైన ఒత్తిడి అంటే కోపం కూడా ఒక మానసికమైన ఒత్తిడే, ఆందోళన, వ్యాకులత కూడా మానసికమైన ఒత్తిడే. ఇలాంటి మానసికమైన ఒత్తిడిలకు లోనైనప్పుడు గుండెపోటుకు దారితీయచ్చు, అంటే హార్ట్ అటాక్ ప్రెసిపిటేట్ అవుతుంది. సో ఇది ప్రతిరోజు మేము చాలామందిని చూస్తూ ఉంటాం. సో రీసెంట్గా ఒక 70 ఏళ్ళ వ్యక్తి ఇంటి దగ్గర ఒక చిన్న తగాదా, ఆ తగాదాలో కోపము, తర్వాత వాగ్వాదం జరగడము, ఈ వాదులాట వల్ల ఆయన గుండెపోటు రావడము, ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వచ్చి మేము ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేయడం, ఇది చాలామందికి చూస్తూ ఉంటాం. ఇలాంటివి కొద్దిమంది హాస్పిటల్కు వచ్చే సమయం కొంచెం మందికి ఇస్తుంది, కొన్నిసార్లు జబ్బు హాస్పిటల్కి వచ్చే సమయం కూడా ఇవ్వదు. అంటే ఆ స్ట్రెస్ వల్ల గుండెపోటుతో మరణించే అవకాశాలు కూడా ఉంటాయి. సో
మానసికమైన ఒత్తిడి డెఫినెట్గా కార్డియాక్ ప్రాబ్లంకి దారితీస్తుంది, డెఫినెట్గా హార్ట్ అటాక్కి దారితీస్తుంది. అలానే అన్కస్టమ్డ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే మనకు అలవాటు లేని తీవ్రమైన శారీరక ఒత్తిడి కూడా గుండెపోటుకు దారితీయచ్చు. సో జిమ్ చేస్తాం, జిమ్లో జాయిన్ అవుతారు, అలవాటు లేకుండా ఎక్సర్సైజ్గా చేయడం. సో ఖచ్చితంగా అందరికీ తొందర ఉంటుంది, బరువు తగ్గాలని ఏదో ఒక రోజు అనిపిస్తుంది, వెంటనే తగ్గిపోవాలి. వెంటనే ఎట్లా తగ్గుతాము? సో తగ్గాలి అనే ఆలోచనలో విగ్రస్గా ఎక్సర్సైజ్ చేయడం, దానివల్ల అనర్థాలకు దారి తీయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో చాలామంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఈవెన్ ఎక్స్ట్రీమ్ ఎగ్జర్షన్ అంటే గ్రౌండ్లో పరిగెట్టేటప్పుడు లేకపోతే తీవ్రంగా క్రికెట్ ఆడేటప్పుడు కూడా చనిపోవడం మనం చూస్తుంటాం. ఇవన్నీ గుండెపోటుకు దారి తీస్తాయి. సో ఏదైనా లిమిట్లో ఉండాలి. సో ఎక్సర్సైజ్ చేయడమైనా సరే, మన మానసికమైన ఒత్తిడిని కంట్రోల్ పెట్టుకోవడమైనా సరే, మన లిమిట్స్లో మనం ఉన్నప్పుడు అది మంచి పరిణామంగా దారితీస్తుంది. ఎప్పుడైతే ఎక్సెస్ ఉంటుందో అది ఖచ్చితంగా అనర్థాలకే దారితీస్తుంది. సో గుండె చెకప్స్ మనము గుండెపోటుని నివారించడానికి ముఖ్యంగా ఒక రెగ్యులర్ హెల్త్ చెకప్, యాన్యువల్ హెల్త్ చెక్ అనేది ఖచ్చితంగా అవసరం. సో 30 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎవ్రీ ఇయర్ రెగ్యులర్ యాన్యువల్ హెల్త్ చెకప్ అవసరమని చెప్తాం. ఇందులో భాగంగా గుండెని ఎగ్జామిన్ చేయడానికి ఈసీజీ, ఇకో, ట్రెడ్మిల్ టెస్ట్ అనే ఈ బేసిక్ 3 టెస్టులని మేము సజెస్ట్ చేస్తాం. ఒకవేళ ఇందులో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని బట్టి ఫర్దర్గా మనము డీప్గా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. సో ఇది ఒకవేళ మనకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉంది అంటే ఇంట్లో కొద్దిమందికి ఫాదర్కి, మదర్కి, వాళ్ళ యాన్సెస్టర్స్కి కూడా గుండె జబ్బులు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు హార్ట్ అటాక్స్కి మోర్ ప్రోన్ ఉంటారు. అంటే ఇదివరకు కాలంలో చూస్తే మనకు క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీస్ అందుబాటులో లేనప్పుడు మనము ముందుగానే ప్రియంటివ్గా చెక్ చేసుకుని దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసుకునే అవకాశాలు తక్కువ ఉండేటివి. కానీ ఇప్పుడు మనకు అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. సో కార్డియాలజీ పరంగా వర్కప్ చేసుకోవడానికి తర్వాత క్యాత్ ల్యాబ్స్ కానీ సో మనకు అందుబాటులో ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము? హార్ట్ అటాక్ వచ్చి ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళి ప్రొసీజర్ చేయడం ఇవన్నిటికంటే కూడా ముందుగానే దాన్ని డయాగ్నోస్ చేసి కనుక్కొని ట్రీట్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. సో 30 years పైబడిన ప్రతి ఒక్కరూ యాన్యువల్గా హెల్త్ చెకప్ చేసుకోవాలి. అందులో భాగంగా ఈసీజీ, ఇకో, ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకొని గుండె జబ్బులు ఏదైనా ఉందా మనకు అంటే అన్ని కార్డియాక్ ప్రాబ్లము, గుండెపోటు వచ్చి ఛాతీలో నొప్పి వచ్చే వరకు ఎవరికి తెలియదు. సో అర్లీ ఆన్సెట్ మనం దాన్ని కనుక్కోవడము, దాన్ని ట్రీట్ చేసుకోవడం వల్ల మనం డెఫినెట్గా లైఫ్ సేవ్ చేయగలుగుతాం. ఇందులోనూ డయాబెటీస్ ఉండే వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళకి, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ హెల్త్ చెకప్, అందులో భాగంగా హార్ట్ చెకప్ కూడా అవసరం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వాట్ ఈజ్ గోల్డెన్ అవర్? గోల్డెన్ అవర్ అంటే గుండెపోటు వచ్చిన తర్వాత ఎంత సమయం లోపల మనం ఆ పేషెంట్ని రీవాస్కులరైజ్ చేస్తే అంటే ఆ బ్లాక్ అయిన ఆర్టరీని ఓపెన్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది అనేది గోల్డెన్ అవర్. సో గోల్డెన్ అవర్ గుండెపోటు వచ్చిన తర్వాత మొదటి 6 గంటల్ని గోల్డెన్ అవర్ అంటాం. ఈ 6 గంటల వ్యవధిలో ఎవరికైతే మనము చేయాల్సిన అప్రాప్రియేట్ ట్రీట్మెంట్, ఇందులో 2 రకాలు ఉన్నాయి. నెంబర్ 1 అన్నిటికీ అందుబాటులో ఇంజెక్షన్ ఇవ్వడం, థ్రాంబోలైటిక్ థెరపీ, లేదు ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే ఇమీడియట్గా క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ ఉండే హాస్పిటల్ అయితే డైరెక్ట్గా క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి బ్లాక్ అయిన ఆర్టరీని ఐడెంటిఫై చేసి దాన్ని ఓపెన్ చేయడం అంటే బెలూన్తోనో స్టెంట్తోనో ఓపెన్ చేయడం. సో ఇది మనము ఈ గోల్డెన్ అవర్ లోపల చేయగలిగితే అంటే ఈ 6 గంటలు అనే ఈ గోల్డెన్ అవర్ లోపల చేయగలిగితే డెఫినెట్గా పేషెంట్ని మనం సర్వైవ్ కాపాడుకోగలుగుతాం. ఎందుకు 6 గంటలే? ఎందుకు 6 గంటల తర్వాత చేస్తే ఏమవుతుంది? సో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత హై మోర్టాలిటీ ఈ మొదటి 6 గంటల్లోనే ఉంటుంది. అంటే సడన్గా గుండెకి రక్తం సరఫరా ఆగిపోయేసరికి గుండె ఫిబ్రిలేట్ అవ్వడం అంటే అది 70 సార్లు కొట్టుకోవాల్సింది 200 సార్లు కొట్టుకుని ఆగిపోవడం. తర్వాత డిలేడ్ ప్రజెంటేషన్స్ అంటే ఈ 6 గంటల తర్వాత చేసే వాళ్ళల్లో ఎంత లేట్గా మనము వాళ్ళని ఐడెంటిఫై చేస్తే దానివల్ల రేపు పేషెంట్కి యాంజియోప్లాస్టీ, స్టెంట్ లేదా బైపాస్ ఏదైనా చేసినా కూడా గుండె కండరానికి అయిన గాయం ఏదైతే ఉందో అది మానదు. ఈ మొదటి 6 గంటల తర్వాత అంటే ఈ ఫస్ట్ 6 hours దాటిన తర్వాత గుండెకి అయ్యే గాయము పర్మనెంట్గా ఉండిపోతుంది. అంటే అక్కడ ఒక స్కార్ ఫామ్ అయిపోతుంది.
అంటే ఇప్పుడు మనం కింద పడతాము, దెబ్బ తాకుతుంది, చర్మం మీద దెబ్బ తాకినప్పుడు ఎట్లయితే అది పక్కుగట్టి మానుతుందో గుండెకైన గాయము ఆ విధంగా కంప్లీట్గా మానదు. ఆ స్కార్, ఆ పక్కుగట్టడం అంటారు కదా, అది అలానే ఉండిపోతుంది. అది ఇంకా లైఫ్ లాంగ్ గుండెకి బరువు భారమే. సో 6 అవర్స్ అనే ఈ గోల్డెన్ అవర్లో ఎవరికైతే మనము యాంజియోప్లాస్టీ చేయగలుగుతామో, ఎవరికైతే మనము అట్లీస్ట్ బేసిక్గా ఇంజెక్షన్ ఇచ్చి రివాస్కులరైజ్ చేయగలుగుతామో వాళ్ళకి డెఫినెట్గా హార్ట్ ఇంప్రూవ్ అయ్యి హార్ట్ నార్మల్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ 6 గంటల తర్వాత, అంటే ఈ గోల్డెన్ అవర్ తర్వాత ఎవరికైతే మనము రివాస్కులరైజ్ చేస్తామో, ఎవరికైతే మనము స్టెంటింగ్ చేస్తాము, బైపాస్ చేస్తామో వాళ్ళల్లో పూర్తిగా రికవర్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. కొద్ది మందిలో పర్మనెంట్గా హార్ట్ స్కార్ అయిపోయి ఎప్పటికీ ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటే హార్ట్ యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గేదానికి ఇంకా పర్మనెంట్గా అట్లే ఉండిపోతుంది అనమాట. అది ఇంకా అక్కడి నుంచి ఇంప్రూవ్ కాదు. సో ప్రీ హాస్పిటల్ కేర్. సో ఈ ప్రీ హాస్పిటల్ కేర్ని మనము ఇంకొంచెం ఫోకస్డ్గా మాట్లాడుకుంటే, ఇందాకే మనము గోల్డెన్ అవర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈ గోల్డెన్ అవర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనకు సమయం అనేది 80 ml ఇస్తాం. సో ఈ 3 ట్యాబ్లెట్స్ లోడింగ్ డోస్ తీసుకోవడం వల్ల ప్రీ హాస్పిటల్ అంటే మనకు గుండెపోటు వచ్చిందని ప్రాథమికంగా డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ఈసీజీ చూసి మనం అవును ఇది గుండెపోటు లాగానే ఉందని మనం ఒక నిర్ధారణకు వచ్చాక ప్రీ హాస్పిటల్ ఈ లోడింగ్ డోసెస్ తీసుకోవడం వల్ల మనం సమయాన్ని బై చేయడమే కాకుండా కొన్ని సందర్భాల్లో ఈవెన్ పేషెంట్ ప్రాణాలను కూడా కాపాడవచ్చు. సో ఈ విధంగా ప్రీ హాస్పిటల్ థ్రాంబోలైసిస్ అయినా, ప్రీ హాస్పిటల్ ఇనీషియల్ మేనేజ్మెంట్ అయినా పేషెంట్ లైఫ్ని కాపాడడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సో దీనికి మనము అంటే ప్రాపర్ ట్రైనింగ్ అవసరము. అండ్ పెరిఫెరీలో ఉండే హాస్పిటల్స్ అన్నింటిలో కూడా బేసిక్ ఈసీజీ తీసుకునే సదుపాయము. ఇప్పుడు అంతా మనం డిజిటల్ యుగంలో ఉన్నాము. ఒక ఈసీజీ తీసి ఫోటో పంపించడం వాట్సాప్లో హార్డ్లీ ½ మినిట్ పని. సో దానివల్ల మనకు వచ్చే ప్రయోజనము, డయాగ్నోసిస్, అవతల వాళ్ళ లైఫ్ సేవ్ చేసే ఉపయోగము, ఇవన్నీ మనం వెలకట్టలేము. సో ప్రీ హాస్పిటల్ మేనేజ్మెంట్ అందువల్ల డెఫినెట్గా హాస్పిటల్కి వచ్చే పేషెంట్ని మనం ప్రాపర్ వేలో ట్రీట్ చేయడానికి, ప్రాపర్ వేలో వాళ్ళ లైఫ్ సేవ్ చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సో ఇందాక మనం ఈ ప్రీ హాస్పిటల్ కేర్ గురించి చెప్పుకున్నాము. సో ఈ ప్రీ హాస్పిటల్ కేర్ ఎవరు చేస్తారు, ఎవరు చేయాలా అనేది. సో ఈ ఆలోచనతోనే అమరా హాస్పిటల్ ATES అనే ఒక సర్వీస్ని మొదలుపెట్టింది. అమరా ట్రామా అండ్ ఎమర్జెన్సీ సిస్టమ్ అని. సో అంటే ఇది గుండెపోటు వచ్చిన వాళ్ళకే కాదు, ఏ రకమైన ఎమర్జెన్సీ వచ్చిన వాళ్ళకైనా అమరా ATES ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది. సో గుండెపోటు వచ్చిన పేషెంట్ ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు మా హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తే హాస్పిటల్ నుంచి అంబులెన్స్ రావడమే కాకుండా వాళ్ళకి అవసరమైన ప్రీ హాస్పిటల్ కేర్ అందించి, సో వీల్ హ్యావ్ ఏ ప్రాపర్ ఛానల్. అంటే అక్కడ ఏంటి డయాగ్నోసిస్, ఏ జబ్బు, దానికి ఏం చేయాలి, సో ఇక్కడ హాస్పిటల్కి పేషెంట్ వచ్చిన వెంటనే టైం సేవ్ చేయడానికి ఏమేమి అప్రాప్రియేట్ చర్యలు తీసుకోవాలి, ఎవరిని యాక్టివేట్ చేయాలి, ఏ డాక్టర్ని మనం సంప్రదించాలి, ఇవన్నీ కూడా మేము ముందుగా ఒక ప్రాపర్గా ఒక ప్లానింగ్తో రెడీగా ఉంటాం. ఇది గుండెపోటు వచ్చిన వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి, ఎస్పెషల్లీ ట్రామా అంటే యాక్సిడెంట్ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి విషయం ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఎమర్జెన్సీస్, యాక్సిడెంట్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ, వీటన్నిటిలో సమయం చాలా ముఖ్యము. సమయంతో పాటుగా ప్రీ హాస్పిటల్ కేర్ అంతే ఇంపార్టెంట్. హాస్పిటల్కి పేషెంట్ వచ్చే లోపలే జరగాల్సిన వైద్యం సగం జరిగిపోతుంది. దానివల్ల ఫర్దర్ ట్రీట్మెంట్ కానీ, పేషెంట్ రికవరీ కానీ చాలా బాగుంటాయి.
సో అమరా ట్రామా అండ్ ఎమర్జెన్సీ సిస్టము మా చైర్మన్ ప్రసాద్ సార్ యొక్క ఒక బ్రెయిన్ చైల్డ్ అనుకోవాలి. సో దీని అంతటికి ఆయనే ఆద్యుడు. సో దాన్ని మనం తిరుపతి కానీ చుట్టుపక్కల ప్రజలు కానీ దాన్ని సద్వినియోగం చేసుకుంటే డెఫినెట్గా మనం ఎన్నో ఎమర్జెన్సీస్ని ట్యాకిల్ చేయగలుగుతాము. వాటికి అప్రాప్రియేట్గా కావాల్సిన ట్రీట్మెంట్ ఫర్దర్గా ఏ ఎమర్జెన్సీకి ఏ విధంగా మనం టైం సేవ్ చేసుకోవాలి అనేది మనం చేయొచ్చు. సో ATS సదుపాయం డెఫినెట్గా హెల్ప్ లైన్ నెంబర్ అందరి దగ్గర ఉండాలా, అందరూ ఆ సర్వీస్ని ఉపయోగించుకోవాలా. సో అమరా హాస్పిటల్ కార్డియాలజీ విభాగము ఇప్పటికీ 5 సంవత్సరాలు గడిచిందండి మొదలుపెట్టి. సో మొదలుపెట్టిన ఈ 5 సంవత్సరాల్లో ఎన్నో రకాల కాంప్లెక్స్ ప్రొసీజర్స్ మనం ఇక్కడ చేయడం జరిగింది. సో మెట్రో సిటీస్కి ధీటుగా సో ఇక్కడ మన దగ్గర చిన్నపిల్లల గుండె విభాగం కానీ, కార్డియాక్ సర్జరీస్ కానీ, తర్వాత ఎలక్ట్రోఫిజియాలజీ కానీ, కాంప్లెక్స్ కొరోనరీ ఇంటర్వెన్షన్స్ అంటే అన్ని రకాల గుండె జబ్బులకి స్టెంట్స్ చేయడం కానీ, తర్వాత ట్రాన్స్ క్యాథెటర్ అయార్టిక్ వాల్ రీప్లేస్మెంట్ అంటే TAVR అంటాము. తర్వాత ఎండోవాస్కులర్ అన్యూరిజం రిపేర్ అంటే రక్తనాళాలు అన్యూరిజం అంటే అవి బెలూన్లాగా ఉబ్బిపోవడం, వాటి వైద్య చికిత్స కావచ్చు. తర్వాత ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ అంటే గుండె నుంచి బ్రెయిన్కి రక్తం సరఫరా చేసే కెరోటిడ్ ఆర్టరీ స్టంటింగ్ కావచ్చు, కిడ్నీకి రక్త సరఫరా చేసే రీనల్ ఆర్టరీ స్టంటింగ్ కావచ్చు, కాళ్ళకు చేతులకి రక్తం సరఫరా చేసే ఆర్టరీస్లో బ్లాకేజెస్ని క్లియర్ చేయడం కావచ్చు. ఈ విధంగా అన్ని రకాల ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి. సో ఇన్ని సదుపాయాలు మెట్రో సిటీస్కి ధీటుగా మన దగ్గరే ఉన్నప్పుడు ఇంకా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కి వెళ్ళాల్సిన పనే ఉంది. అందులో మనకు అందుబాటులో మన ఊర్లోనే ఉండే అమరా హాస్పిటల్ మనకి ఈ సదుపాయాలని అందిస్తున్నప్పుడు ఇంకా మెట్రో సిటీస్ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్కి పోవాల్సిన అవసరమే లేదు. సో మన హాస్పిటల్లో TAVRలు అధిక సంఖ్యలో ఇప్పుడు చేస్తున్నాం. సో TAVR ఒకప్పుడు అంటే ఓన్లీ మెట్రో సిటీస్లో మాత్రమే జరిగేవి. ఇప్పుడు TAVR మన తిరుపతిలోనే జరుగుతుంది, మన అమరా హాస్పిటల్లో జరుగుతుంది. సో ఇంకా ఈవెన్ అక్కడితో పోలిస్తే తక్కువ ఖర్చుకే మనం చేయగలుగుతున్నాం. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ మీరు మన చుట్టుపక్కల జిల్లాల ప్రజలు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇది మనకు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ఇది అందరికీ తెలుసు. అంటే ఏంటి, నివారణ జబ్బు రాకుండా కాపాడుకోవడం అన్నిటికంటే ముఖ్యమని. అయినా కూడా మనము డే ఇన్ అండ్ డే అవుట్ ఎంతోమంది పేషెంట్స్ని గుండెపోటుతో మనం పోగొట్టుకుంటున్నాం. అంటే ఇది తెలియక కాదు, కానీ మన నెగ్లిజెన్స్ వల్లే. మనకు తెలుసు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. జబ్బు రాకుండా ఏం చేయాలని తెలుసుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఉండే ఈ ల్యాక్యునెస్, ఈ డెఫిషియన్సీస్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. సో హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడుకోవడానికి మనం చేయాల్సింది రిస్క్ ఫ్యాక్టర్ మేనేజ్మెంట్. అంటే డయాబెటీస్ ఉండేవాళ్ళు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడం, హైపర్ టెన్షన్ ఉండేప్పుడు BP కంట్రోల్లో పెట్టుకోవడం, మంచి ఆహారపు శైలి, మంచి జీవనశైలి అలవాటు చేసుకోవడం, ఎత్తుకు తగిన బరువు ఉండడం, దీన్ని BMI అంటాము. సో స్థూలకాయం ఖచ్చితంగా గుండె జబ్బులకి దారితీస్తుంది. సో ఒబెసిటీ మేనేజ్మెంట్, BMIని కరెక్ట్గా మెయింటైన్ చేయడం. తర్వాత రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అట్లీస్ట్ ½ an hour ఆఫ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 5 days a week చేయడం. సో ఇవన్నీ మనము హార్ట్ అటాక్స్ని ప్రివెంట్ చేయడానికి దోహదం చేస్తాయి. సో వీటిలో ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఫ్యామిలీ హిస్టరీ ఉండేవాళ్ళు, సో అంటే జెనెటిక్గా ప్రిడిస్పోజిషన్ ఉండేవాళ్ళు. సో వీళ్ళందరూ ఎట్లా అంటే ఫ్యామిలీలో ఏదో హార్ట్ జబ్బు వచ్చింది, 70 ఏళ్ళకి ఏదో జరిగింది అనుకుంటారు. సో వాటి మీద పెద్దగా ఫోకస్ ఉండదు. సో అది ప్రివెంటివ్ చెక్స్ వల్ల అంటే మనం ముందుగా దాన్ని కనుక్కునే అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా గుండెపోటుతోనే మనకు కనిపిస్తూ ఉంటారు. సో మంచి హ్యాబిట్స్ ఫాలో చేయడమే కాకుండా ఇందాక చెప్పినట్లుగా ఇయర్లీ వన్స్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోవడం, దీనివల్ల మనము హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా కూడా దాన్ని మనం హార్ట్ అటాక్ కంటే ముందే కనుక్కొని దానికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ మనం పొందవచ్చు.